ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ కార్యక్రమాన్ని ఉదయం దగ్గర నుంచి కూడా దగ్గరుండి జయప్రదం అవడానికి ముఖ్య కారకులు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా పనివాల్ గారిని మాట్లాడుకోతా ఉన్నాం. వరద పీడిత పంచాయతీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారైన మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు గంటా మొగలయ్య గారికి మరి కొంతమంది పరిచయం తక్కువేమో. ఆ రోజుల్లోనే చింతలపూడిలో మరి కోటగిరి విద్యాధర నేను గట్టిగా ఓడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గంటా మొగలయ్య గారే. మరి ఆ గంటా మొగలయ్య గారి గురించి మన నూజివీడుకి చాలా తక్కువ పరిచయం అనుకుంటా. ఆ రోజు మరి యువత మంచి ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇచ్చారు, కానీ భారీ మెజార్టీతో గెలిచి విద్యాధరరావు గారిని మరి అప్పటి నుంచి ఆయనకి మళ్ళీ గెలుపు అనేది లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మాజీ మంత్రి వర్యులు గంటా మొగలయ్య గారు. ఆ రకంగా మరి ఇచ్చేసిన మరి మొగలయ్య గారికి కూడా ధన్యవాదాలు. అలాగే జీకే రంగారావు గారికి, మరి మన సహచరుడు సమన్వయకర్త గుడివాడ శ్రీకాంత్ గారికి, మరి సతీష్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే దుర్గాప్రసాద్ గారికి, మన జగదీష్కి, మళ్ళీ శ్రీనివాస్ గారికి, మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు వేణు గారికి, ఇతర పంచాయతీ సర్పంచులందరికీ, మరి అలాగే ఎండిఓస్కి, పంచాయతీ సెక్రటరీలకి, ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగు యువతకి, తెలుగు కార్యకర్తలందరికీ, తెలుగు మహిళలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కొంత కార్యక్రమం లేకపోవడానికి మరి మన మంత్రివర్యులు సార్ గారికి మరి 24 గంటల బాధ్యత అప్పచెప్పారు మన ముఖ్యమంత్రి వర్యులు. మరి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ మరి నియోజకవర్గంలో కూడా మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మరి కొంచెం లేట్ అవడం, అది మరి మనకు కొంచెం ఇబ్బంది అనుకోకుండా మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసడానికి మంత్రివర్యులు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి సంపాదించుకొని స్విట్జర్లాండ్ లో మరి ఇంకా ఇతర దేశాల్లో దాచుకునే టైంలో మరి మన పవన్ కళ్యాణ్ గారు మరి ఏ కార్యక్రమం వచ్చినా పేదలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా కౌలు రైతులు సూసైడ్ చేసుకుంటే ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 చొప్పున ఆ రోజు కూడా మరి దాదాపు 30 కోట్లతో ఇచ్చారు ఆ రోజు కూడా. అలాగే ఏ తుఫాను వచ్చినా మొదటగా మరి పవన్ కళ్యాణ్ గారే మరి దానికి ఆర్థిక సహాయం చేసే రకంగా, ఇంకొక రకంగా, అదే రకంగా జన సైనికులకు కూడా మరి ఏదో రకంగా మీరు వెళ్ళి సహాయపడాలనేది మాకు కూడా మరి ఆయన సూచనలు ఇవ్వటం. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుంది. ఎందుకంటే ఒక కూలి ₹600 ఎవరో సుబ్రహ్మణ్యం అనేది పోస్ట్ పెట్టారు కళ్యాణ్ గారు. ₹600 వస్తే అది మన సీఎం గారు ఫండ్కి ఇవ్వమని, ఆ రిలీఫ్ మన ఈ వరద ప్రాంత మన ఏళ్ళకి ఇవ్వమని చెప్పి మరి ఇచ్చే ఇది చూసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక కూలి ₹600 ఆయన రోజు కూలి మరి వరద బాధితులకు ఇస్తే అసలు మిగతా మనం ఏంటనేది ఒక ఆలోచన ఆయన కలిగి ఆ రోజునే దాదాపు ఈ ఫ్లడ్ లో 6 జిల్లాల్లో మరి 20 కేంద్రాల్లో దాదాపు ఇవాళ 4 గంటలకి 400 పంచాయతీలకి 4 కోట్లు ఇవాళ రిలీజ్ చేశారంటే అది ఎవరైనా ఉన్నారంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు చూస్తున్నాం. ఇట్లా పంచాయతీలకి గత ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకొని ఇప్పుడు 3 నెలల నుంచి ఆయన ఈ అధ్యయనం చేయడం పంచాయతీల మీద, గత ప్రభుత్వం కూడా ఏమేం చేసిందో మరి కనీసం జీరో బ్యాలెన్స్ ఉన్న పంచాయతీలు కూడా చాలా ఉన్నాయి. దానికి బ్లీచింగ్ కూడా లేక నాన్న ఎమర్చబడుతున్నారు, డ్రైనేజ్ వ్యవస్థలో ఎమర్చబడుతున్నారు, కనీసం తాగడానికి వాటర్ కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్న పంచాయతీలు ఉన్నాయి. ఇటువంటి పంచాయతీలు చూసి ఆయన మనం ఏదోటి గ్రామ స్వరాజ్యం ముందుకు తీసుకెళ్లాలనే గాంధీ గారి సిద్ధాంతంతో మనం
ఏదో ఒకటి పంచాయతీ నుంచి మనం ఎంతో కొంత సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఈరోజు డైరెక్టర్ గా పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్లు కానీ ఈరోజు ప్రతి పంచాయతీ ఇవాళ ఈ నూజివీడు నియోజకవర్గంలో దాదాపు 23 పంచాయతీలకి మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పంచాయతీలు నూజివీడులో ఇచ్చారు, 23 పంచాయతీలకు ఇచ్చారు. 23 పంచాయతీలు మరి 4 గంటల్లో మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. మరి అటువంటి వ్యక్తి ఎవరన్నా ఆయన సొంత కష్టపడిన మరి మనీతో మరి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం మరి ఇంతవరకు ఏ నాయకుడు చేయలే, రాజకీయ నాయకులు అసలు ఎవరు చేయలే. మరి ఇటువంటి తక్కువ టైంలో రాజకీయాల్లో వచ్చి ఎక్కువ సేవలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో మనం అందరూ సైనికులుగా పనిచేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మనం కూడా పాల్గొని మనతో ఏదైనా చేయాలనుకుంటే మనం కూడా చేస్తాం. ఇది మాకు కూడా ఆ ఇవ్వడంలో ఎంతో తృప్తినిచ్చింది. అంటే అటువంటి కార్యక్రమాలు చేస్తే మనం కూడా ఆదర్శంగా తీసుకుని మరి మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ముందుకెళ్ళాలని, అదేవిధంగా ముందు మనం ఏదైనా ఒక సేవ కార్యక్రమం చేసే విధంగా ఆలోచించాక మనం అది ఏదో రకం ముందుకెళ్ళాలి. కానీ దాని గురించి మరి కామెంట్లు చేయడం అటువంటి చేయకూడదు. మనం చూసినంత వరకు ఏదో ఒకటి వరద బాధితులకు ఆదుకునే రకంగా చేయాలి. వరకు కూడా విజయవాడ పరిస్థితి చాలా నార్త్ ఏరియా అంతా చాలా దారుణం ఉంది. మరి అటువంటి ఫ్లడ్స్ ఇంతవరకు ఎప్పుడు రాలా. ఇంత వర్షం కూడా ఈ టైంలో కూడా ఎప్పుడు ఇన్ని సెంటిమెంట్ల వర్షం కూడా నమోదవడం మనం చూసుంటాం. ఇన్ని వరదలు కూడా ఈ మధ్య కాలంలో రాలా. మరి అటువంటి కార్యక్రమాల్లో మరి చాలా సఫర్ అవుతున్నారు. దానికి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో ఆయన ఎదుర్కోవట్లా, మరి మంత్రివర్యులు ఎదుర్కోవట్లా, ఆఫీసర్స్ ఎవరిని ఎదుర్కోనివ్వకుండా కష్టపడబట్టి కొంత ఒక దారిలోకి వచ్చింది సిటీ. మరి అదే రకంగా మనం కూడా ఏదో రకంగా అట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, కొంత మనం చూసిన వరకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే చేస్తే చాలా మంచిది అనుకుంటాం నా అభిప్రాయం. అదే రకంగా మరి మనం ఈరోజు 23 పంచాయతీలు సర్పంచ్లు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ మరి పిలవగానే రావడం వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి మన ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను.